రేపు జరిగిందని వాళ్ళ కొడుకు తండ్రి చెప్తున్నారు. మరి దాని ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ రేపు కాలేదు అనేది వెంటనే శిక్ష విధించాలి వేయాలి న్యాయం జరగాలి చాటగాని ప్రభుత్వం వెంటనే ఏదైతే గిరిజన మహిళ మీనాబాయికి సంబంధించిన అసాల్ట్ మర్డర్ అటెంప్ట్ ఏదైతే జరిగిందో ఆమెను చూడడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఇక్కడ గాంధీ హాస్పిటల్ రావడం జరిగింది. ప్రస్తుతం సర్జరీ జరుగుతుంది. సో ఆ క్రమంలో వీళ్ళ అటెండెన్స్తో మాట్లాడడం, వాళ్ళ కొడుకుతోని వాళ్ళ హస్బెండ్తో మాట్లాడడం జరిగింది. సో వారి చెప్తున్న కథనం ప్రకారం తన పైన అత్యాచారం జరిగింది, మర్డర్ అటెంప్ట్ కూడా జరిగిందని వారి మాటల్లో వారికి చెప్పడం జరిగింది. కానీ నిన్న సీతక్క ఏదైతే వచ్చి ఇక్కడ పరామర్శించినప్పుడు వాళ్ళ భాషలో తెలుసుకున్నాము అత్యాచారం ఏం జరగలేదు అని బాధితురాలు చెప్పిందని చెప్పారు. ఇక్కడ క్లియర్ కట్గా ఇప్పుడు జరిగిందని భర్త చెప్తున్నాడు, కొడుకు చెప్తున్నాడు. కానీ దీన్ని పక్కదోవ పట్టించే విధంగా, కమ్యూనల్ ఇష్యూ చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చిత్రీకరిస్తుంది. ఇది కమ్యూనల్ ఇష్యూగా చూడొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఒక మహిళకి జరిగిన అన్యాయానికి మీరందరూ స్పందించాలి, మహిళకి న్యాయం జరగాలి. ఏదైతే అత్యాచారము ఈ మర్డర్ అటెంప్ట్ చేసిన మగ్దుమ్ అని వెంటనే ఉరి శిక్ష విధించాలని మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి డిమాండ్ చేస్తున్నాం. సెక్యులరిజం గురించి మాట్లాడే వాళ్ళంతా ఎక్కడ పోయినారు? ఇప్పుడు సెక్యులరిజం గురించి ఒకళ్ళు మాట్లాడలేదు ఎందుకు? సెక్యులరిజం గురించి అంటే గిరిజన మహిళకు జరిగితే అది అన్యాయం కదా, మీరు మాట్లాడారా? దీని ఓన్లీ కమ్యూనల్ ఇష్యూగానే చూస్తారా? ఇది ఎక్కడి నుంచి కమ్యూనల్ ఇష్యూగా అయింది? ఇది ఇప్పుడు కొత్తగా జరుగుతుంది కదా. అక్కడ ఉన్న ఆదివాసీ మహిళల పైన జనరల్ గా జరుగుతున్నప్పటికీ కూడా, వీళ్ళు రేస్ చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇంత పైన ఇంత కూడా చర్యలు తీసుకోవట్లేదు. అంటే మహిళలు ఓట్ల కోసం తప్పితే మీకు దేనికి కాదా? మహిళలకి ప్రాబ్లం వస్తే మీరు స్పందించారు. దీని ఓట్లకు మాత్రమే మహిళలు గుర్తొస్తారా మీకు? ఒక ట్రైబల్ మహిళ పైన జరిగింది అని అంటే దాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మీరు? ఆమె రేప్ అటెంప్ట్ జరిగిందని ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు. నేను సూపరింటెండెంట్ తో మాట్లాడినప్పుడు ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. మరి ఏం చేస్తున్నట్టు? 2 రోజుల నుంచి ఇక్కడ దాదాపురని ఎవరి గ్రామం దాటిన తర్వాత చెట్టు పొద్దుల్లో తీసుకెళ్ళి అట్టలో తీసుకెళ్ళి డాక్టర్స్ ఏమన్నారు చెప్పు, అదే మాకు తెలిసింది. డాక్టర్ మీ దగ్గరకు వచ్చిన డాక్టర్ ఏమన్నారు, ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు అంటే ఇప్పుడు ఆపరేషన్ సర్జరీ చేస్తాను ఇప్పుడు అది మీ దగ్గరకు వచ్చింది డాక్టర్స్? అవును సార్, పొద్దున వచ్చింది. ఏం టెస్ట్ తీసుకున్నారు? టెస్ట్ చేయలేదు సార్, చేయలేదు. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేయకుండానే ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు? అంటే ఏం కన్ఫర్మేషన్ చేయకుండా ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు? రేపు జరిగింది అని కొడుకు చెప్తున్నప్పటికీ దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు? అంటే దీన్ని ఒక కమ్యూనల్ ఇష్యూగా చిత్రీకరించి దీన్ని క్లోజ్ చేద్దాం, ఎప్పట్లాగానే క్లోజ్ చేద్దాం అనే ఉద్దేశం వాళ్ళు ఉన్నారు. ఇది కమ్యూనల్ ఇష్యూ కాదు. దయచేసి దీంట్లో మతతత్వాన్ని తీసుకురాకండి. మేము మాట్లాడితేనేమో మతతత్వం అని అంటారు. మరి ఇప్పుడు ఏం జరుగుతున్నది? మతతత్వాన్ని దీన్ని చేయొద్దు. దీని
మహిళకి జరిగిన అన్యాయంగానే చూడాల్సిందిగా మేము కోరుతున్నాము. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఇప్పుడు సూపరింటెండెంట్ మాట్లాడినప్పుడు హర్ కండిషన్ స్టేబుల్, ఫేషియల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, అందుకని ఫేస్ గుర్తుపట్టరాకుండా ఉంది కాబట్టి ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నారు అని చెప్పారు. కానీ ఇంకా ఇంటర్నల్ గా తనకి ఈ అత్యాచారం జరిగిందా అంటే ఇంతవరకు ఇప్పుడే అప్రూవల్ వచ్చింది మాకు ఇన్వెస్టిగేషన్స్ కి, సో చేస్తున్నాము అని చెప్తున్నారు. అంటే ఇంతవరకు అది చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు అంటే ప్రభుత్వం ఎట్లా చెప్తే వీళ్ళు అట్లా నడుస్తున్నారు. సో వెంటనే రేపు జరిగింది అనేది కన్ఫర్మ్ గా వాళ్ళ కొడుకు చెప్తున్నాడు, దానికి సంబంధించి పూర్తి ఇన్వెస్టిగేషన్ చేయాలి, అమ్మాయికి పూర్తి న్యాయం చేయాలి, అట్ ద సేమ్ టైం వాడికి ఉరి శిక్ష విధించాలి. అది మా డిమాండ్.